సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇదంతా కూడా చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద తీసుకున్నాము. సో వెరీ నైస్ గైస్, నేను ఒకసారి కూర్చుంటా. ప్లీజ్ కూర్చోండి. బ్రేక్ఫాస్ట్ టైం అయితే కాదు కానీ కూర్చున్నాం. బాగుంది. యా, సో ఇక్కడ కంఫర్టబుల్గా ఐ థింక్ థింగ్స్ కెన్ బి సర్వ్డ్. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు అయితే థింగ్స్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. వై యూ డూయింగ్ దిస్? ఐ మీన్ బయటికి వెళ్ళొద్దా? ఇల్లు వదిలి వెళ్ళొద్దా? ఇల్లు వదిలి వెళ్ళకూడదండి, అదే కాన్సెప్ట్ మంది. గైస్ ఇల్లే ఇంత అద్భుతంగా, అంటే ఇంటీరియర్స్ ఇంత అద్భుతంగా చేశారు, ఉండాలి. ఇంకా బయటికి వెళ్ళబుద్ధి కాదు ఇక. నిజంగానే ఇక్కడ కొంతమందికి ఏంటంటే మేడం, ఫ్లాట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు నేను అడ్జస్ట్ అయ్యాము, ఈ ఏరియాలో అడ్జస్ట్ అయ్యాము, ఈ ఏరియాలో అడ్జస్ట్ అయ్యాము అన్న ఒక రిజర్వేషన్ అనేది కామన్గా వింటాం మనం. సో ఏదో ఒక పాయింట్ అయితే నచ్చదు, వాళ్ళు ఎంత హ్యాపీగా తీసుకున్నా ఇది ఒక్కటి కెలుకుతా ఉండదు అనమాట. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అందరూ చెప్పే పాట అదే. సో మేమేం ట్రై చేస్తామంటే అది అలా అవ్వకుండా వి ట్రై టు కవర్ ఇట్ అప్ విత్ ద ఇంటీరియర్ అనమాట. వెరీ నైస్ అండి. యా, ఎస్. సో లెట్స్ గెట్ ఇన్సైడ్ నౌ. సో కిచెన్ కూడా మొత్తం వైట్ కాన్సెప్టే తీసుకున్నామండి. నాకు ఈ వైట్ కాన్సెప్ట్ చాలా నచ్చుతుందండి. వైట్ అందరికీ నచ్చుతుంది మోస్ట్ ఆఫ్ ఇట్. అండి వర్క్ అవును ఎలివేట్ చేస్తుంది ఆ వైట్ బ్యూటీ. అవునండి, వైట్ బ్యూటీని ఎలివేట్ చేయడమే కష్టం అండి యాక్చువల్గా చెప్పాలి. ఎందుకంటే వైట్ ఐదర్ ఏమని చెప్పాలి, మరీ సోబర్ అయిపోయి డల్ అయిపోవచ్చు. దాన్ని ఎన్హాన్స్ చేయడానికి మెటాలిక్ కలర్ ఏ రేషియోలో వాడాలి, కలర్ ఏ రేషియోలో వాడాలనేదే ప్రొఫెషనల్ వర్క్ అండి అంతే. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా కింద ఏం చేసామంటే దీన్ని డబుల్ హైట్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద తీసుకొని ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఓకే, ఇదంతా స్టోరేజ్. మళ్ళీ ఇదంతా స్టోరేజ్. మరి ఇదేంటి ఇది కొంచెం? ఇవి విక్కర్ బాస్కెట్స్ అండి. సో నార్మల్గా ఏంటంటే విక్కర్ బాస్కెట్స్ మనం ఆనియన్స్, గార్లిక్, పొటాటోస్ అవి సేవ్ చేసుకునేవి ఏంటంటే మనకి ఇంతకు ముందు కేన్తో చేసేవారు, వుడెన్ ఫినిష్ వచ్చేవి కదా. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా వస్తున్నాయి, అంటే మన ఫినిష్ అంతా కూడా ఈక్వేట్ చేసుకుంటా. ఇది కూడా మెష్, ఎస్ఎస్ మెష్, ఇది ఎస్ఎస్ రతన్ అంటారు దీన్ని. సో ఈ రతన్ మెటీరియల్ యూస్ చేసి విక్కర్ బాస్కెట్స్ చేసాం అనమాట. ఐ థాట్ ఇది ఏమన్నా అటాచ్ చేయలేదేమో అనుకున్నాను. లేదండి, ఇది అటాచ్డ్. సో ఎనఫ్ వెంటిలేషన్ ఉంది మనకి దీనికి. సో ఈ ఏంటంటే 3 చేసాము, జింజర్ గార్లిక్, పొటాటోస్, ఆనియన్స్. సో మనం యూస్ చేసే డ్రై ఎలిమెంట్స్ ఇవే మోస్ట్లీ అందరి ఇళ్లలో. సో అలా 3 క్యాబినెట్స్ కింద చేసాం అనమాట. సో పక్కనే వచ్చేసి మనకి పాన్ పుల్అవుట్ అండి. సో పాన్స్ అన్ని ఇలా మీరు చాలా స్టాక్ చేయొచ్చు. యా, బాగుంది. సో ఏంటంటే చిన్న చిన్న పాన్స్ మనం అన్ని ఒక దాంట్లో ఒకటి పెట్టుకుంటే ఒకటి తీసినప్పుడు పడిపోతాయి మనకి. సో ఇలా మనం కనుక హ్యాంగ్ చేసుకుంటే చిన్న చిన్న పాన్స్ అన్ని ఇంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇది పాన్ పుల్అవుట్ చేసాం ఈ ఏరియా. సో ఇది మొత్తం ఫుల్ సైజ్ ప్యాంట్రీ చేసామండి. ఓకే, ఫుల్ సైజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఈ స్పేస్ ని ఇది చేయడానికి? అంతే అండి. ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ సరిపోద్ది మనకి. మీరు ఇందా కూర్చున్నది